ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఎత్తనా వద్దా? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం. లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు గాని. అదే నా రూమ్ లో పడుకుందు గాని. నేను ఈ తమ్ముడితో పడుకుందామని వచ్చాను, నీతో కాదు. అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్యదా పడుకుందాం. ఇప్పుడు వద్దు, బాగోదు. ఏంటి బాగోదు? మనకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఏం ఫ్యామిలీ రా మీది. గుడ్ నైట్ లక్ష్మి. రే ఎక్కడికి? నేను హాల్లో పడుకో. నిజంగా వెళ్ళిపోతున్నావా? సత్య సత్య ఆగ్రా రే. ఓయ్ మీ అక్క పడుకున్నాక వస్తావా? రాను. కొంచెం తలుపు తీసి పెడతానే. పెళ్లి 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 తర్వాతే శోభనం. శోభనం 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 దాని తర్వాతే పెళ్లి. ఇదెలా ఉంది? నువ్వు రారా తమ్ముడు. ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం ఎందుకు? రా 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 అని ఒకటే గోల. తీరా చూస్తే బెబ్బె. లేపుకొచ్చి వదిలేశాడు. నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు. నమస్కారం అమ్మా. నా పేరు అరవింద్ ఘోష్. మా తమ్ముడండి. నమస్తే. నమస్తే అండి. పండిట్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. పెళ్లి కొడుకు పేరేంటమ్మా? సత్య. పెళ్లి కూతురు నామధ్యేయమ్మా? జ్యోతిలక్ష్మి. నేను కరెక్ట్ గానే విన్నానమ్మా? మీరు కరెక్ట్ గానే విన్నారండి. ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతిలక్ష్మి. ఓ జ్యోతిలక్ష్మి గారా, నమస్కారం అమ్మా. మీ నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రాలు అవి నాకు తెలీదు. పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 16th. మీరన్నది 16 కదమ్మా? ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈరోజు. పండిట్జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. టీవీ లైవ్ లో చూసుంటారమ్మా. ఆ లైవ్ లో కాదు, వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి గుళ్ళో చూసుంటారమ్మా. మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా? ఏ కంపెనీ? గంగాబాయ్ కంపెనీ. రామ రామ, నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి? ఎవరండి ఈవిడ? గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదు. కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని. అయ్యో, నేనెందుకు వెళ్తానండి అక్కడికి? సరోజా. సత్య నీకు తెలీదు, సారు సరోజకి వీర ఫ్యాను. అమ్మా నన్ను వదిలేయండి. 18వ తారీఖున పగలు 12 గంటలకు మంచి ముహూర్తం ఉంది. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి. పండిట్జీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. సరోజ ఎక్కడ వస్తుంది? కుజురారే తెర కల్లే కల్లే నన్నా. ఎప్పుడు? రేపే. అదేదో మాయ చేసి ఉంటుంది, మందు పెట్టేసి ఉంటుంది. వాళ్ళ అక్క లోపుకుంది. ఆయన నువ్వు చెప్పు, అది బాగుంటుందా? నేను బాగుంటాను. నించొక్కర్లేదండి, కూర్చున్నా బాగుంటారు. మీరు కూర్చోండి. పైగా మీకు సొంతలు కూడా ఉంది. ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని, వినడే? ఎందుకు వింటాడు? దాని మొత్తంలో ఉన్నాడు. అయినా ఓనర్స్ టెన్నిస్ గురించి ఆడాడంటండి. ఊరుకోండి, రండి నా షోల్డర్ తీసుకోండి. నాకు షోల్డర్ వద్దా? ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళ షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు. కరెక్టేనండి. ఏయ్ అందరూ వినండి, రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట. అవునా? ఎవరు చెప్పారు? ఇంకెవరు, పండిట్జీ ఫోన్ చేసి చెప్పారు. రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట. నన్ను కూడా రమ్మన్నారు. ఎక్కడ చెప్పు? ఎక్కడా?
బండాపు బండాపురా పక్కతే. దిగొద్దు సత్య, దిగొద్దు. लेके आओ उसको. అన్నా ఈ ఫైటింగ్ ఏంటన్నా? పెళ్లికి వెళ్దాం రండి. क्या है हाथ में? चाकू है साहब. अच्छा, 2 साइड ओपन होता है क्या? हाँ साहब, दोनों साइड ओपन होता है. అది మడిచి లోపల పెట్టకపోతే నీకు 2 సైడ్ ఓపెన్ అవుద్ది. అది కాదు సార్, वो हमारे लड़की को उठा के लेके क्या करेगा? నువ్వే కదా వాళ్ళకి చెప్పా? లేదమ్మా, మీరు ఆల్రెడీ సరోజాకి చెప్పుంటారని నేను పెళ్లికి ఇన్వైట్ చేశా. నాకేం తెలుసు ఎంత పెంట అవుతుందని. అయితే ఇప్పుడు ఏమంటావు? లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్. ఇలా ఎవడు పడితే వాడు పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే మేమేమైపోతాం సార్? అసలు విషయం చెప్తాను. జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్ కి తెలియదు. తెలిస్తే నరికేస్తాడు మమ్మల్ని. ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి. అరే, మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తలా ఓ ₹1,00,000 ఇప్పిస్తాను, సైలెంట్ అయిపోండి. ఎన్నాళ్ళు దాస్తాం సార్? ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా. అరే, ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా. పద, అక్షంతలు. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నా మాట ఒప్పుకో, కుమ్మేస్తారు. లోపల రా. లోపలికి రాను. అనవసరంగా ఎందుకు కాల్ చేస్తాను? లోపలికి రా ప్లీజ్. నా మాట లక్ష్మి, అవసరం ఇప్పుడు? సత్య, సత్య ఏమైందిరా? ఏం లేదక్క, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది లక్ష్మి? అంటే వాడంట. ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలా? యాడ్లు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు? గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొత్తుకుంటుంటే. వాడు నీ భర్తమ్మా. రేపు కడుపు వస్తే నన్ను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి? లక్ష్మి, నేను నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. కానీ నేను చేయలేదు. మరి నాతో ఎందుకు వచ్చావు? ఆ ఊపిలో వచ్చేసా. నీలాగా నా వెంట ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా. నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను. పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది, వచ్చేసా. నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు. ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు? లక్ష్మి, ఐ లవ్ యూ. అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టరా. లక్ష్మి, నేను నీ ముగ్గుడిని. నీ మెళ్ళో తాళి కట్టాను. మనకు దాంతో అవసరం లేదు. తాళికి కాంపిటీషన్ పెట్టొద్దు. ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ. అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ. Because I'm a bad girl.
డార్లింగ్